ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టుకోండి. ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు, చేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మీరు ఆలస్యం చేయబాకండి. మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వరగా కట్టుకోండి. ప్రతి వారం ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం. ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం. త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం ఆనందం మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే, రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకి 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప ఆనాటి పాలకుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈ మధ్యనే ఒక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఎదిగి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఆలోచనతో ముందుకు పోతాం. ఏ పని చేసినా తీసుకున్న పని వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందో ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఈ ప్రాంతం వరకు వస్తే ఆనాటి ఇందిరమ్మ ఇళ్లతో పాటు పేదవాళ్ల సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు ప్రతి సందర్భంలో చాలామంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వెళ్తూ ఉన్నారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మాకు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, కానీ కావట్లేదని అంటే ఆ పాలకుర్తి మండలం ఆ పరిసర ప్రాంతాల్లో నడుస్తూ మాట ఇచ్చాం. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని చేపడతాం, ఇక్కడ నీళ్లు పారిస్తామని చెప్పాం. అంత గ్రామం పాలకుర్తి మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతామని చెప్పాం. నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బొగ్గుబాయిలు కానీ, ఎన్టీపీసీ కానీ,
లేకపోతే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రేపు పెట్టబోయేటువంటి 800 థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాంత ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి ప్రాజెక్ట్. నేను అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రం వస్తే సంపద ఉంటుంది, వనరులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయి, పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులు కాక వేరే ప్రాజెక్టులు ఏం లేవు ఇక్కడ. మరి ఈ ప్రాజెక్టులో నేను చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాలేదు. మరి ఏ ప్రాజెక్టు తీసుకొని రాకపోతే జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడతాయి, ఎలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఏమీ లేదు. అందుకే మేము మా పాలన కానీ మా ఆలోచన కానీ చాలా స్పష్టంగా ఉంటాం. ఆ ప్రాంతానికి కావలసినటువంటి నిధులు, నీళ్లు, వనరులు, వాటితో అక్కడ రావాల్సిన ప్రాజెక్టులతో పాటు అవన్నీ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు కావాల్సిన ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి మినిమం నెసెసిటీస్ లైక్ ఇళ్ళు కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ చేస్తూనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. వారు కూడా ప్రత్యేకంగా ఒక స్లిప్ రాసి ఇస్తూ ఉన్నారు, సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడమని. నేను మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాను, కొద్ది రోజుల్లోనే సింగరేణికి సంబంధించిన కార్మికుల సమస్యల పైన, ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అట్లాగే యూనియన్స్ని పిలిచి మీ అందరితో మాట్లాడి సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత మేరకు ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మానవీయమైన కోణంతో పరిశీలన చేసి పనిచేస్తుందని కూడా మీ అందరికీ మాటిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అందరితో మీరు ఇంత ఓపికగా కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి అనేక కార్యక్రమాలన్నీ విన్నారు. దయచేసి ఇక్కడ నుంచి వినటమే కాదు, మీ గ్రామాలకో మీ ఇళ్లకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలను కూడా మీరు కనీసం మీ పక్కింటి వాళ్ళకో 10 మందికో చెప్పి మంచి పనులు ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేయటం కోసం, అందరి ఆశీర్వాదాలు పొందడం కోసం ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.